ఆడుకుని వెనకాలకి వద్దాం, వస్తుంటే వెనకాలకి వద్దాం. సంతులు తీయ హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వింధ్యా సంతోష్. మీరు ఆల్రెడీ టైటిల్లో చూసే ఉంటారు. దిస్ ఈజ్ అవర్ సెకండ్ డే ఇన్ గోవా. వీడియోని స్కిప్ చేయకుండా ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. దిస్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఇన్ఫర్మేటివ్. అండ్ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఇస్ లైక్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఫర్ మీ టు డూ మోర్ వీడియోస్ అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా మర్చిపోకండి. సో ఇంకా ల్యాక్ చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు ది వీడియో. మార్నింగ్ 7:30కి పాలోలిం బీచ్కి రీచ్ అయిపోయాము. అక్కడ నుండి ఫెర్రీలో మనల్ని బటర్ఫ్లై బీచ్కి తీసుకొని వెళ్తారు. మధ్యలో మీకు డాల్ఫిన్స్ కనిపిస్తాయని చెప్పారనమాట. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మేము 4 మెంబర్స్ ఉన్నాం కదా, ఇంకొక 4 మెంబర్స్ వస్తే ఫెర్రీ స్టార్ట్ చేస్తామని చెప్పారనమాట. మేము వెళ్ళే ఫెర్రీ అదే. అండ్ సో ఇంకా చాలాసేపే వెయిట్ చేసాము. బట్ మీన్ వైల్ మేము ఏం చేసామో చూడండి. అంతే ఏమడిగావు? ఇక్కడ మెడిటేషన్ కావాలా నీకు? చేద్దాంలే, కూర్చో, అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకో. గాయస్, ఆయనకంటే ఇక్కడ మెడిటేషన్ చేస్తే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుందంట. లైక్ యూ వాంట్ టు మెడిటేట్ హియర్ వెరీ బ్యాడ్లీ. బటర్ఫ్లై బీచ్కి స్టార్ట్ అయ్యాము. మధ్యలోకి వెళ్ళాక మాకు డాల్ఫిన్స్ చూపించడానికి తను చాలా ట్రై చేశాడు. బట్ మాకు ఆ టైంకి అంత పెద్దగా కనిపించలేదు. జస్ట్ 2 to 3 అట్లా కనిపించినాయి. అది కూడా జస్ట్ క్లిమ్స్ లాగా. పాలోలిం బీచ్ నుండి బటర్ఫ్లై బీచ్కి మనకి అరౌండ్ 10 minutes అట్లా పడుతుంది. ఇక్కడ చూసారా గాయస్, ఒక మౌంటైన్ మనకి టార్టాయిస్ షేప్లా ఉంది. ఇట్స్ వెరీ క్యూట్. సో బటర్ఫ్లై బీచ్కి రీచ్ అయిపోయాము. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక ప్రైవేట్ బీచ్ ఫీల్ ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం దీన్ని బటర్ఫ్లై బీచ్ అని ఎందుకంటారంటే ఈ ట్రీస్ ఉన్నాయి కదా, మీరు డ్రోన్ ఎఫెక్ట్తో చూస్తే ఈ మొత్తం మనకి బటర్ఫ్లై షేప్ లాగా కనిపిస్తుంది అంట. అందుకని దీన్ని బటర్ఫ్లై బీచ్ అని స్పెషాలిటీ అంట. అండ్ ఆ తర్వాత మళ్ళీ అదే ఫెర్రీలో బ్యాక్ టు పాలోలిం బీచ్కి వెళ్ళాము. అక్కడ నుండి హోటల్కి వెళ్ళే దారిలో మాకు బాగా ఆకలేసి ఉండే అనమాట. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాము. మీకు ఇక్కడ హోటల్ నేమ్ నేను ఇవ్వట్లేదు గాయస్, ఎందుకంటే నాకు అసలు బ్రేక్ఫాస్ట్ నచ్చలేదు ఇక్కడ. సో అండ్ మనకి చెక్అవుట్ టైం కూడా అయ్యింది. మోనా అండ్ సృజన్ రూమ్లో ఫ్రెష్ అప్ అవుతున్న టైంలో మేము మాత్రం ఇద్దరం బీచ్లో చిల్ అవుతున్నాం. హోటల్ చెక్అవుట్ చేసేసి ఇక్కడ ఒక టెంపుల్కి వచ్చాము, శాంతదుర్గా టెంపుల్. ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ డ్రెస్ నీ కిందకి వేసుకోవాలి, అలా అయితేనే అలో చేస్తారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే నాకు బ్యూటిఫుల్గా అనిపించింది గాయస్. ఏదో చాలా యునిక్గా ఉంది. ఇప్పుడు దివార్ ఐలాండ్కి వెళ్తున్నాము. దివార్ ఐలాండ్ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇలా యునిక్గా ఫెర్రీలో కార్తో పాటు మనం కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము.
ఎన్నో మూవీస్‌లో చూస్తూ ఉంటాం గాయ్స్. అండ్ ఐ థింక్ గోదావరి సైడ్ కూడా ఇలా ఉంటుందనుకుంటా. నాకు క్లియర్‌గా ఐడియా లేదు. మీకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఎక్కడ ఇంకా ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇలా వెళ్ళడానికి అని చెప్పేసి. సో, ఇలా మేము ఎక్స్‌పీరియన్స్ చేయడం అనేది నాకు యూనిక్‌గా సంథింగ్ డిఫరెంట్‌గా అనిపించింది. నాకు చాలా నచ్చినుండే. మెర్క్యూర్ గోవా దేవయ్య రిసార్ట్ అని చెప్పేసి మేము ర్యాండమ్గా ఒక హోర్డింగ్ పైన చూసి వచ్చాము గైస్. అండ్ గూగుల్లో రివ్యూస్ కూడా చూసాం, బాగుందని చెప్పేసి వచ్చాము. ఇక్కడ ఫుడ్ బాగుంది గైస్. ఫుడ్ కన్నా ముఖ్యంగా ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే అంత పీస్ఫుల్గా ఉంది. దివార్ ఐలాండ్ వచ్చినప్పుడు ఎవరైనా 1 డే స్టే చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ ఐ విల్ రికమెండ్ దిస్ ప్లేస్ టు స్టే గైస్. ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత పీస్ఫుల్గా ఉంది. అండ్ ఈ రిసార్ట్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇది 4 స్టార్ రిసార్ట్ అనుకుంటా. లంచ్ కంప్లీట్ అయ్యాక గోవాలో ఫేమస్ చర్చ్ అయిన అవర్ లేడీ ఆఫ్ ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్, సో దీనికి వెళ్ళాము. దెన్ పక్కనే ఫౌంటైన్ హ్యాజ్ వెళ్ళాము. కొన్ని పిక్చర్స్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాము. మేము ఎయిర్బిఎన్బిలో 2 BHK తీసుకున్నాము. ఇదైతే చాలా నీట్గా అండ్ కిచెన్, ఫ్రిడ్జ్, టీవీ అన్ని ఇచ్చారనమాట. 2 BHK కదా, సో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ మేము 3 days స్టే చేస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది. మా రూమ్కి దగ్గరే ఉండుండే ఇక్కడ మన ఆంధ్ర రుచులు అని చెప్పేసి ఒక హోటల్ ఉందన్నమాట. అసలు ఇక్కడ ఫుడ్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది గాయస్. 5 out of 5. అండ్ గోవాకి వస్తే మాత్రం ఈ ప్లేస్లో ఖచ్చితంగా తినండి. ఎంత దూరం ఉన్నా కూడా నాకు ఈ ప్లేస్కి వచ్చి తిన్నా కూడా తప్పు లేదనే ఫీలింగ్ వచ్చిందనమాట. అంత బాగుంది. ఇట్స్ వెరీ వెరీ గుడ్. అండ్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బాగా బీచ్ వెళ్ళాము. అసలు ఎంత బ్యూటిఫుల్ అందంటే అంత బ్యూటిఫుల్. Day 2 of Goa ends here. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ టు కమెంట్ డౌన్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ Day 3 ఆఫ్ గోవా. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరైనా గోవా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ బాయ్ బాయ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో.